హలో ఎవ్రీవన్, ఈరోజు మనం మనీవ్యూ పర్సనల్ లోన్ ఎలా అప్లై తెలుసుకుందాం. మనీవ్యూ పర్సనల్ అనేది మీకు 5,000 నుంచి అప్ టు 10 lakhs వరకు అయితే ఈ పర్సనల్ లోన్ అయితే అవైలబుల్ ఉంది. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 1.33% నుంచి పర్ మంత్ అయితే మీకు ఎంత ఉంది. టెన్యూర్ అయితే 3 నుంచి 60 months అయితే పెట్టుకోవచ్చు. ఎలా అప్లై చేయాలంటే దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు అయితే ఈ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. లింక్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీకు యువర్ నేమ్ అయితే అడుగుతుంది, మీ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది, తర్వాత మీ పిన్ కోడ్ అడుగుతుంది. తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఈ పర్సనల్ లోన్కి ఎలిజిబుల్ అయితే మిమ్మల్ని డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి అయితే తీసుకెళ్తుంది. ఈ విధంగా ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోమంటుంది. ఇక్కడ లోన్ సేవింగ్ క్రెడిట్ స్కోర్ అని ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని కనిపిస్తుంది, ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు గెట్ స్టార్ట్ అని కనిపిస్తుంది. తర్వాత టిక్ మార్క్ ఇచ్చి ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. తర్వాత పర్మిషన్ అడుగుతుంది, ఇచ్చేయండి. తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది, తర్వాత ఈమెయిల్ అడుగుతుంది, కింద యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ అడుగుతుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ తెస్తుంది, ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది, పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. తర్వాత పిన్ కోడ్ అయితే అడుగుతుంది. తర్వాత మీ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గెట్ ఆఫర్ మీద క్లిక్ చేయండి. గెట్ ఆఫర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ పోస్ట్ నేమ్, అదేవిధంగా లాస్ట్ నేమ్ యాజ్ పర్ పాన్ కార్డ్లో ఉన్న విధంగా, తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, గ్రాడ్యుయేటా పోస్ట్ గ్రాడ్యుయేట్ అడుగుతుంది. తర్వాత యువర్ ఎంప్లాయ్మెంట్ టైపు సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడా అడుగుతుంది. తర్వాత ఇక్కడ మీ మంత్లీ ఇన్కమ్ సెలెక్ట్ చేయడంలో మీకు ఆటోమేటిక్గా యాన్యువల్ ఇన్కమ్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చి గెట్ ఆఫర్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు ఎస్ ద కరెక్ట్ నేమ్ మీకు ఇక్కడ పాన్ కార్డ్లో ఉన్నది కావాలా, లేకపోతే మీరు మాన్యువల్గా ఎంటర్ కావాలని అడుగుతుంది. పాన్ కార్డ్లో కావాలంటే ఎస్, లేకపోతే నో అని క్లిక్ చేసి మీరు మాన్యువల్గా ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు కంగ్రాచులేషన్ ఈ విధంగా అమౌంట్ అయితే చూపిస్తుంది. మీకు ఎంత అమౌంట్ కావాలో అంత అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు లోన్ టెన్యూర్ ఈ విధంగా కింద అయితే కనిపిస్తుంది. ఇవన్నీ చెక్ చేసుకుని కింద కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత లెట్స్ గో మీద క్లిక్ చేయండి. తర్వాత మీ మ్యారిటల్ స్టేట్ అయితే అడుగుతుంది, మీరు మ్యారీడ్ అన్మ్యారీడ్ సెలెక్ట్ చేసుకుని తర్వాత మీ ఫాదర్ నేమ్, తర్వాత ఇక్కడ మీ మదర్ నేమ్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు కింద ఓన్ హౌస్ రెంటెడ్ హౌస్ అని అడుగుతుంది. ఇక్కడ కిందకు వచ్చేసి మీరు ఇక్కడ పర్పస్ ఆఫ్ లోను అడుగుతుంది. తర్వాత మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ కంపెనీ డీటెయిల్స్ అవుతుంది, మీ కంపెనీ నేమ్ అయితే అడుగుతుంది, ఇండస్ట్రీ టైపు, మీ యొక్క కంపెనీ యొక్క అడ్రస్, పిన్ కోడ్ అయితే అడుగుతుంది. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీ బిజినెస్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీ బిజినెస్ నేము, మీ బిజినెస్ అడ్రస్, పిన్ కోడ్, యాన్యువల్ ఇన్కమ్ సెలెక్ట్ చేయండి. తర్వాత వెరిఫై ఈకేవైసీ మీద పేపర్లెస్ ఈకేవైసీ ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, క్యాప్చా ఎంటర్ చేయండి, సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది, మీకు అయితే ఒక ఓటీపీ వస్తుంది. తర్వాత ఇక్కడ మీరు మీకు గుర్తుండే 4 digits కోడ్ పెట్టి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా నేను చూసుకొని ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ యువర్ ఇన్కమ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. బ్యాంక్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. నేనైతే నెట్ బ్యాంకింగ్ తీసుకుంటున్నాను. నెట్ బ్యాంకింగ్ మీద క్లిక్ చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మీ సెల్ఫీని అయితే అడుగుతుంది. మీ సెల్ఫీని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ దగ్గర సబ్మిట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మీ బ్యాంక్ సెలెక్ట్ చేసిన అకౌంట్ నెంబరు, కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే అడుగుతుంది. 3 సెలెక్ట్ చేసుకుని ఇక్కడ వెరిఫై నో మీద క్లిక్ చేయండి. వెరిఫై నో మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ యువర్ అప్లికేషన్ ఇస్ సబ్మిటెడ్ అని అడుగుతుంది. మళ్ళీ పైన ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయండి. యువర్ లోన్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అని ఈ విధంగా మీకు ఇవన్నీ కనిపిస్తాయి. ఇవన్నీ చెక్ చేసుకొని కింద కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ లోన్ అమౌంట్, మంత్లీ టెన్యూర్ ఇవన్నీ కనిపిస్తుంది చూసి కింద కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఆటో డెబిట్ అయితే అడుగుతుంది. ఇక్కడ నెట్ బ్యాంకింగ్ మీద సెలెక్ట్ చేసుకోండి. నెట్ బ్యాంకింగ్ కానీ ఏటీఎం కానీ డెబిట్ కార్డ్ మీకు ఏ విధంగా అయినా తెలుసు కదా. ఆటో డెబిట్ మీరు లోన్ తీసుకున్న తర్వాత మీ అకౌంట్ నుంచి కట్ అవుతుంది. ఇక్కడ రివ్యూ నో మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ 4 ఆప్షన్స్ కంప్లీట్ అయిపోయింది. రివ్యూ నో మీద క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ యువర్ అడ్రస్, మీ అడ్రస్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ అడ్రస్ ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మీ పర్సనల్ రెఫరెన్స్, మీ ఫాదర్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ యొక్క రెఫరెన్స్ అయితే ఇవ్వాలి. మీ ఫాదర్ యొక్క నేము, వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్, అదేవిధంగా మీ ఫ్రెండ్ యొక్క నేము, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఈ విధంగా ఒకసారి అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కింద సైన్ అగ్రిమెంట్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి 4 ఆప్షన్స్ కంప్లీట్ అయిపోయాక 5 ఆప్షన్ ఇన్ ప్రోగ్రెస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ప్రోగ్రెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు లోన్ అమౌంట్ అయితే ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అయితే అవుతుంది. ఈ విధంగా అయితే మీరైతే మనీవ్యూ పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.